నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహాచలంలో జరిగినటువంటి దుర్ఘటనపై పరామర్శించడానికి ఆయన వెళ్లారు. అక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి కార్తిక్. అసలు చంద్రబాబు గారు వచ్చిన ఏడాదిలోనే ఆలయాల్లో దుర్ఘటనలు జరగడం చూస్తున్నాం మనము. తిరుపతిలో తొక్కిసలాట ఘటన, ఇప్పుడు సింహాచలంలో చూసినట్లయితే గోడ కూలి 7గురు మృతి చెందడం, ఇవన్నీ కూడా దురదృష్టకరమైన ఘటనలన్నీ కూడా చంద్రబాబు గారి హయాంలోనే జరుగుతాయి అన్నటువంటి అర్థం వచ్చేలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? మళ్ళీ ఒకటి, అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇటువంటి సంఘటనలు జరగలేదా? ఇప్పుడు శవ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు. శవాలు ఎక్కడ కనపడితే అక్కడికి వెళ్ళి పరామర్శలు చేసి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందటం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా వెనతో పెట్టిన విద్య. అందుకనే మొన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర వైకుంఠ ఏకాదశి నాడు ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి పరామర్శ కానీ, ఇక్కడగా పరామర్శ కానీ, అంటే పరామర్శించడం నేను తప్పు అన్ను. ఒక లీడర్గా, ఒక పార్టీ అధినేతగా పరామర్శించడానికి నేను తప్పు అన్ను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఇలా వెళ్ళారా? వైజాగ్లో ఎన్ని ప్రమాదాలు జరిగినాయి, ఎంతమంది చనిపోయారు, ఎన్నిసార్లు పోయారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎగ్జాక్ట్ గా మీరు అన్నట్టుగానే అధికారంలో ఉండగా గుర్తురాని ఇటువంటి పరామర్శలు ఇప్పుడు అధికారం కోల్పోయిన వెంటనే ఎందుకు గుర్తొస్తున్నాయి ఈ పరామర్శలన్నీ కూడా? చనిపోయిన రోజే ఉట్న సింహాచలం వెళ్ళి ప్రజని పలకరించారు కదా. ఇప్పుడు బాబాయ్ హత్య జరిగిన రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళటానికి చాలా సమయం పట్టింది. ఎందుకని? ఉట్న సింహాచలం పోయి జనాన్ని పరామర్శించడం మంచిదే, సంతోషం. కానీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు సొంత బాబాయ్ చనిపోయినప్పుడు ఇంతే హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయారు అని రీజన్ ఉందా? అంటే ఇదే వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో, బాబాయ్ హత్య కేసులో 6-7 చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారా? వెంటనే పరామర్శించారా? ఈ చనిపోయినటువంటి వృత్తుల మీద ఎందుకు చనిపోయారు ఎంక్వైరీ చేయమని ఎప్పుడన్నా అడిగారా? పైగా వివేకానంద రెడ్డి గారి హత్య మీద ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేసి అధికారులకు వచ్చిన సిబిఐ అవసరం లేదని చెప్తే చెల్లి ఫైట్ చేసుకుంటే తప్ప, అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి బిడ్డ ఫైట్ చేసుకుంటే తప్ప ఇలా సిబిఐ ఎంక్వైరీ జరగట్లేదు. వాళ్ళ సొంత కుటుంబమే చంపించింది. వైఎస్ అవినాష్ రెడ్డి గారే ప్రధాన నిందితుడు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జరిగింది అనేటువంటిది ఇప్పుడు సిబిఐ చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట కాదు. మరి దీని మీద మాట్లాడమని జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడితే జనం విశ్వసిస్తారు అనుకుంటే అంతకన్నా పొరపాటుతాను ఇంకోట్లేదు. నిజంగా సింహాచలం టెంపుల్ దగ్గర జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటన. 7 చనిపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించింది. 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈవెన్ దో వైకుంఠ అక్కడ ఏకాదశి రోజు తిరుమలలో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలను కూడా అదే రోజు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు పరామర్శించారు. వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అధికారుల మీద, బాధ్యుల మీద చర్యలు తీసుకున్నారు. అంతా చేశారు. అంటే వెంటనే రెస్పాండ్ కావటం అనేటువంటిది ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం ఎప్పుడన్నా ఉందా? జరిగినటువంటి ప్రమాదాల మీద వెంటనే రెస్పాండ్ కావటం. ఇప్పుడు మనుషులు చనిపోతుంది మాత్రమే మీరు అడుగుతున్నారు. గతంలో టెంపుల్స్ మీద దాడులు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో. ఏకంగా విగ్రహాల తలలు లేచిపోయాయి. పైగా ఎక్కడో హనుమంతుడు తల లేచిందండి అనేది కొడాలని అప్పుడు మంత్రిని అడిగితే, బొమ్మ తలేగా లేచింది, మలబోయి అతికించుకోండి అని దేవుడి విగ్రహం మీద ఇలాంటి చమత్కారమైనటువంటి జోకులు వేసినటువంటి వ్యక్తి కొడాలని గారు. అంటే వైసీపీలో మంత్రి ఆయన, అది వాళ్ళ అధికారం ఉన్నప్పుడు. ఇలాంటి వైసీపీ పరిపాలన జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన తీరు ఇలా ఉంది. ఇప్పుడు మాత్రం ఒక డిఫరెంట్గా తన పరిపాలన కాలంలో ఏ ప్రమాదాలు జరగనట్టు, ఈ ప్రమాదాలన్నీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో జరుగుతున్నట్టు మాట్లాడుతున్నారు. వైజాగ్ రాజధాని ప్రకటించిన రోజే పాలిమర్స్ ఘటన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందో లేదో నేను గుర్తు చేస్తున్నా. తర్వాత అనేక సంఘటనలు, వైజాగ్ పారిశ్రామిక వాడలో జరిగిన సంఘటనలు, దేవాలయ దగ్గర జరిగిన సంఘటనలు, ఇవన్నీ పోనిచ్చి వైసీపీ నాయకులు చంపినటువంటి వాళ్ళు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో? వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు ఇవ్వగలరా? ఇప్పుడు డాక్టర్ సుధాకర్ పేరు చెప్తా నేను. తర్వాత వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన సంఘటన గుర్తు చేస్తాను మీకు నేను. టీడీపీ కార్యకర్త జై చంద్రబాబు అన్నందుకు చంపినటువంటి ఒక బీసీ కార్యకర్తను చూపిస్తాను నేను. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసి వాళ్ళందరికీ పలకరింపులు ఇవ్వగలడా? దానికి గల కారణాలను చెప్పగలడా? ఇవాళ గోడ కూలిన దాని మీద ఎంత వివరంగా అయితే చెప్తున్నాడో, ఏదో ఎత్తు పొడవు అన్నీ కలిపి చెప్తున్నాడో, ఇదే రకంగా జరిగినటువంటి హత్యల మీద చెప్పగలడా? వైసీపీ చేసినటువంటి హత్యాకాండ మీద చెప్పగలడా? మొన్ననే ఒంగోలులో, ప్రకాశం జిల్లాలో వైసీపీ నేపథ్యానికి బలైనటువంటి టీడీపీ కార్యకర్తని
పై పరామర్శించగలరా వేరే చౌదరిని? చెప్పగలడు దీని మీద కూడా ఎందుకు మా వాళ్ళు ఎందుకు చంపారు అనేది? అంటే జనం ఇవన్నీ విని 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 ఎస్కారిపోయారు. వీళ్ళు శవరాజకీయాలు చూసి చూసి జనం విసుగెత్తిపోయారు. నిజంగా మళ్ళా చెప్తున్నా, జరిగిన ప్రమాదాలు చాలా తీవ్రమైనవి. ప్రభుత్వం వెంటనే స్పందించింది, అధికారుల మీద చర్యలు తీసుకుంది, చనిపోయినటువంటి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించింది. ఎంత ఎక్స్‌గ్రేషియా చెల్లించినప్పటికీ కూడా పోయిన వాళ్ళు తిరిగి రారు. కానీ నిజంగా చాలా బాధాకరం. కానీ జరిగిన సంఘటనలు ఇప్పుడే జరుగుతాయి అని కూడా పొరపాటు, ఎప్పుడైనా జరుగుతాయి. ఇంకొకటి కార్తిక్ గారు, ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరిగినా కూడా అండి అవి ప్రమాదవశాత్తు జరిగినవి. మరి ఇటువంటి సంఘటనల్ని తీసుకొచ్చి దాన్ని రాజకీయ లబ్ధి పొందడం కోసం విమర్శలు చేయడం ఏ మేరకు కరెక్ట్ అంటారు? చాలా చక్కగా చెప్పావు తల్లి. ఇవన్నీ కూడా ప్రమాదవశాత్తు జరిగినాయి. కానీ ఇందాక నేను చెప్పిన వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కావచ్చు, లేదు అనంతబాబు కారు డ్రైవర్ చేసినటువంటి మర్డర్ కావచ్చు, లేదు డాక్టర్ సుధాకర్ మర్డర్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినాయి. వైసీపీ పార్టీ వల్ల జరిగినాయి. కావాలని చేసినవి. ఇవన్నీ కావాలని చేసినవి. మడ్డలు అవి. కానీ ఇవి ప్రమాదాలు వేరు, మడ్డలు వేరు. వైసీపీ మడ్డలు చేస్తుంది. వైసీపీ అయిన మడ్డలు జరుగుతాయి. ఇప్పుడు కూటమి హయాంలో జరిగితే ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదాలు జరుగుతాయి. వైసీపీ నాయకుడు చేసే మడ్డలు. అంటే ఈ మడ్డలకి బాధ్యత వహించగలరా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఈ మడ్డలు జరిగినటువంటి వాళ్ళని పోయి పరామర్శించగలరా జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళ గురించి కూడా పరామర్శలు చేసి ఎంక్వైరీ కావాలని అడగగలరా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవన్నీ కూడా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదాల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు దాని గురించి మాట్లాడిన నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో కలిపే నెయ్యిలో కల్తీ చేసింది ఎవరు? వైసీపీ ప్రభుత్వం కాదా? వైసీపీ ప్రభుత్వం నియమించినటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి కాదా? ఏమాత్రం క్వాలిఫికేషన్ లేని కంపెనీకి ప్రాజెక్ట్ అప్పచెప్పి నెయ్యి సప్లై చేసేటువంటి కాంట్రాక్ట్ అప్పచెప్పి ఇవాళ వాళ్ళంతా జైల్లో ఉన్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. వైష్ణవి డైరీకి సంబంధించిన వాళ్ళని కానీ, బోలేబాబా డైరీకి సంబంధించిన వాళ్ళని కానీ, ఏఆర్ డైరీకి సంబంధించిన వాళ్ళని కానీ ఏమాత్రం క్వాలిఫికేషన్ లేదు ఏఆర్ డైరీకి. ఆ ఏఆర్ డైరీ తోటి నెయ్యి సప్లై చేయించేసి ఎంత దారుణంగా భక్తుల మనోభావాలతో ఆడుకుంది వైసీపీ ప్రభుత్వం. కేవలం లడ్డూ నెయ్యిలోనే కాదు, జనం ప్రాణాలతో ఆడుకుంది. నేను అంటాను, సరే ఇవాళ ఎంతమంది చనిపోయారో 7 చనిపోయారు. కానీ వైసీపీ సప్లై చేసిన లిక్కర్ ఫలితంగా, వైసీపీ సొంత బ్రాండ్ తయారు చేసి జనానికి సప్లై చేసిన బ్రాండ్ ఫలితంగా అనారోగ్యాల పాలై 30,000 మంది చనిపోయారు. 30,000 మంది నేను ఇలా ఆరోపిస్తున్నా. 30,000 మంది చనిపోయారని నేను ఆరోపిస్తున్నా. ఆ 30,000 మందికి వైసీపీ ఏం సమాధానం చెప్పగలదు? ఈ 30,000 మంది ఆంధ్రప్రదేశ్లో చనిపోయినటువంటి వాళ్ళకి వైసీపీ అమ్మినటువంటి లిక్కర్ బ్రాండే కారణం. వైసీపీ అమ్మినటువంటి బూమ్ బీలే కారణం. పవర్ స్టారు, 3 క్యాపిటల్, తర్వాత ఏయో వచ్చిన పేర్లు, నోటుకు వచ్చిన పేర్లు పెట్టి అమ్మారు కదా, ఆ బ్రాండ్లు తాగి 30,000 మంది చనిపోయారు. దానికి వైసీపీ సమాధానం చెప్పగలదా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా? నేను స్ట్రైట్గా అడుగుతున్నా, దొంగ తిరుగుడుగా కాదు, స్ట్రైట్గానే అడుగుతున్నా. ఈ శవ రాజకీయాలు బంద్ చేయ జగన్మోహన్ రెడ్డి గారు. శవ రాజకీయాల గురించి, జరిగినటువంటి చావుల గురించి సమాధానం చెప్పాల్సి వస్తే నీకంటే ఎక్కువ సమాధానం చెప్పాల్సిన వాళ్ళు ఇంకెవరూ లేరు. ఎక్కువ సమాధానాలు చెప్పాల్సి వచ్చేది నువ్వే. చివరికి నీకు భయపడి మీ అమ్మ కూడా నీ ఇంట్లో లేకుండా నీ చెల్లింట్లో, తన కూతురింట్లో ఉంటుంది. నీకు భయపడి మొన్న ఎన్నికల ప్రచారంలో గురకరాయి దాడి జరిగిందన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి విజయం రాలేని పరిస్థితి. ఎందుకు? భయం బిక్కుమంటూ. ఇవాళ షర్మిల తన ప్రాణాన్ని భయం వ్యక్తం చేస్తుంది. ఎవరి చేత? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారని. సునీత గారు వ్యక్తం చేస్తున్నారు ఎవరి చేత? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేస్తారేమోనని. ఇవాళ విజయం వ్యక్తం చేస్తుంది ప్రాణభయం జగన్మోహన్ రెడ్డి గారి చేత. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రమాదాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి, దాన్ని ఎలా చూడాలి అంటే శవ రాజకీయాలకు అలవాటు పడ్డ వాళ్ళు, దానివల్ల రాజకీయ లబ్ధి జరుగుతుంది అనుకున్న వాళ్ళు ఇలానే ఉంటారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.